రాష్ట్రంలో మరో మోసానికి తెరలేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో కామారెడ్డి డిక్లరేషన్ అంతా ఉత్తదే అని చెప్పింది. అసెంబ్లీ తీర్మానం సైతం కూడా ఒక తెల్ల కాగితాలకే పరిమితం చేసే విధంగా మళ్ళొక్కసారి ఆర్డినెన్స్ చేయాలని ఏదైతే నిర్ణయం తీసుకుందో ఈ యావత్ తెలంగాణ బీసీ సంఘాలన్నీ కూడా బగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ బీసీ సంఘాల ముఖ్య నాయకులంతా కూడా ప్రత్యేక సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ కుర్వ విజయ్ ఉన్నారు. చెప్పండి అన్న, ఇవాళ ఈ బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మోసం చేస్తుంది. అయితే ఈ ఆర్డినెన్స్ ఎంత మేరకు చట్టబద్ధతుంది? ఆర్డినెన్స్కు చట్టబద్ధత ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా కల్పించారు? చట్టబద్ధత ఉందా? అసలు అది చట్టబద్ధత ఉంటే ఒకవేళ ఏదైతే అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేసినట్టు? కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఏదైతే ఇవాళ హామీ ఉందో, కామారెడ్డి డిక్లరేషన్ నవంబర్ 10, 2023 తారీఖు రోజు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని నెరవేర్చలేనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 20 మాసాలు పూర్తయింది. ఇప్పటి వరకు కూడా చట్టబద్ధతతో కూడినటువంటి రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఒక ఇంగిత జ్ఞానం లేకుండా బీసీలకు మరొకసారి వెన్నుపోటు పడిచే విధంగా, బీసీలను మరొకసారి మోసం చేసే విధంగా, నడ్డి విరిచే విధంగా, బీసీలను అవమానపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఒకటే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. అయ్యా రాహుల్ గాంధీ గారు, మీరు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రాంతంలో మీరు ఓట్లు దండుకోవడం కోసం, బీసీల ఓట్లు దండుకొని అధికారం రావడం కోసం ఒక చిల్లర హామీ ఇచ్చి మీరు దిక్కుమాలిన డిక్లరేషన్ ఇచ్చి ఈరోజు ఓట్లు వేయించుకొని మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు అసెంబ్లీలో గత అసెంబ్లీ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టి గవర్నర్ ఆమోదంతో ఢిల్లీకి పంపించారు. ఏమని పంపించారు? ఈ యొక్క 42% రిజర్వేషన్ కోసం 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పేసి ఢిల్లీకి పంపించారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చిత్తశుద్ధి ఉన్నట్లయితే, అయ్యా రాహుల్ గాంధీ గారు, మీరు ప్రతిపక్ష నాయకుడు ఈ దేశానికి, పార్లమెంట్కి ఢిల్లీకి పంపించారు. పార్లమెంటు సమావేశాలని స్తంభింపజేయాలి. రాహుల్ గాంధీ గారికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటు సమావేశాలని, అసలు మొత్తం సమావేశాలనే స్తంభింపజేసి ఒకే ఒక ఎజెండా, తెలంగాణలో 42% రిజర్వేషన్ హామీ ఇచ్చినాం, ఆ హామీ నెరవేర్చే వరకు పార్లమెంటు నడవనీయమని రాహుల్ గాంధీ గారు ప్రశ్నించాలి, మాట్లాడాలి. ఈ సమస్య గురించి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఢిల్లీలో ధర్నా చేస్తే రాహుల్ గాంధీ గారు ధర్నాకే రాలేదండి, రాహుల్ గాంధీ గారు రాలేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాలేదు. బీసీలకు గిది వీరికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, బీసీలని మోసం చేయడమే వీరు ఎజెండా పెట్టుకున్నారు. బీసీలకు ఎట్లాంటి చిత్తశుద్ధి లేదు. నిజంగా వారు చిత్తశుద్ధి ఉన్నట్టయితే వారు కాంగ్రెస్ పార్టీకి బీసీలకు ఇవ్వాలనుకుంటే రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఎందుకు మాట్లాడట్లేరు? రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఎందుకు పార్లమెంట్ను సమీపించట్లేరు? పార్లమెంట్లో ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎందుకు పార్లమెంట్లో మీ గొంతులు ముగబోయినాయి? 8 లోక్సభ స్థానాలు బీజేపీకి ఇచ్చారు, 8 లోక్సభ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఎందుకు పార్లమెంటు సభ్యులు తెలంగాణ నుంచి గెలిచిన వాళ్ళు ఢిల్లీలో ఈ యొక్క బిల్లును 9th షెడ్యూల్లో పెట్టమని అడగట్లేరు? గతంలో ఇందిరా సహాని కేసు 1992లో 50% పరిధి పెంచొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. 2010లో కూడా కృష్ణమూర్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కూడా సుప్రీంకోర్టులో బాలకృష్ణన్ గారు జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. కానీ వీరు ఆ జడ్జిమెంట్లకు విరుద్ధంగా ఈరోజు హామీ ఇచ్చి కల్లిబోలి, వారికి తెలుసు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఈ హామీని నెరవేర్చలేమని వారికి తెలుసు. కానీ కంటి తుడుపు చర్యగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది. కాబట్టి స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఈ దిక్కుమాలిన యొక్క డిక్లరేషన్ అమలు చేస్తున్నామని చెప్పేసి చెప్పడం కోసం ఇది ఆర్డినెన్స్, బోగస్ ఆర్డినెన్స్. ఈ బోగస్ ఆర్డినెన్స్తో ప్రజలని మరొకసారి మోసం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. నిజంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో ఆమోదించమని నీ మంత్రివర్గ సభ్యులని, ముఖ్యమంత్రి గారు, నీ ఎమ్మెల్యేలు వెళ్ళి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాహారదీక్ష చేయి, అవసరమైతే బీసీల గురించి నా ప్రాణమైన వదులుతా అని చెప్పేసి సవాల్ చేయి. బీఆర్ఎస్ పార్టీ నీకు మద్దతుగా వస్తుంది, అండగా ఉంటుంది. నువ్వు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నావు? 49 సార్లు ఢిల్లీ పోయినావు. ఎన్నిసార్లు బీసీల రిజర్వేషన్లు పెంచమని పార్లమెంట్లో ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి, కేంద్ర మంత్రులకు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నావు? ఎన్నిసార్లు విన్నవించావో చెప్పాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి గతంలోనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ 2018 ఆ చట్టం, కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టంలో సెక్షన్ 9 ప్రకారంగా బీసీలకు 34% రిజర్వేషన్ని పెంచి చట్టం తీసుకొచ్చి జీవోఎంఎస్ నెంబర్ 396 తీసుకొస్తే ఆ 396 జీవో, ఆ యాక్టు రాష్ట్ర హైకోర్టులో కొట్టివేయబడింది. ఆ కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టులో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళింది. అప్పీల్కి వెళ్తే కూడా సుప్రీంకోర్టులో కూడా
కొట్టివేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కావలసి బీసీలకు అన్యాయం చేసే విధంగా అక్కడ కోట్లలో కొట్లాడి వారికి బీసీలకు మోసం చేసి నడ్డి విరిచే విధంగా కేసీఆర్ గారు 34% రిజర్వేషన్ తీసుకొస్తే కోట్లలో కొట్టేపించినటువంటి దుర్మార్గులు ఈరోజు బీసీల గురించి మాట్లాడతారా? వీళ్ళు హత్యలకు హంతకులే ఈరోజు సంతాప దినాలు పాటించినట్టుంది ఇవాళ ఈ ప్రభుత్వం. గతంలో కేసీఆర్ గారు 34% రిజర్వేషన్ తీసుకొస్తే ఇదే కాంగ్రెస్ వాళ్ళు కోర్టులలో వెళ్ళి ఆపించి ఆ రోజు సుప్రీంకోర్టులో కూడా ఆపించినటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలు, బీసీలు, బలహీన వర్గాల ప్రజలు, తెలంగాణ సబ్బండ వర్గాలు మరిచిపోలేదు. కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయము ఆ రోజు మీరు కోట్లలో కొట్లాడి వ్యతిరేకించారు. మరి ఈరోజు ఏ రెక్కల ఏ పద్ధతి ప్రకారంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారో అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను ఆల్రెడీ రాష్ట్ర అసెంబ్లీని, రాష్ట్ర ప్రజలని, మంత్రివర్గ సమావేశాలని, మంత్రివర్గాన్ని కూడా అవమానపరిచే విధంగా నిన్న మంత్రివర్గము తీసుకున్న నిర్ణయం. ఆల్రెడీ మీరు ఒక్కసారి ఇదే అంశం మీద అసెంబ్లీలో బిల్లు పెట్టారు. అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. గవర్నర్ గారు కూడా ఆమోదం పొందారు. ఆమోదించి ఢిల్లీకి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ కొత్త డ్రామా ఏంది అని అడుగుతా ఉన్నాం. ఈ డ్రామాను పక్కన పెట్టండి. నిజంగా బీసీలకు చట్ట పద్ధతిలో చట్ట ప్రకారంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఒక సోయి ఉన్నట్లయితే, మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే మీరు 42% రిజర్వేషన్ని చేయాలంటే అది పార్లమెంట్లో 9వ షెడ్యూల్లో తప్ప వేరే మార్గం లేదు. గతంలో తమిళనాడు రాష్ట్రంలో 1990లో 3 సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవోలు తెచ్చినాయి. కానీ ఏ కోట్లకు నిలవలేదు. 94లో పివి నరసింహారావు గారు తీసుకెళ్లి కొట్లాడి 9th షెడ్యూల్లో పెట్టించుకుని జయలలిత గారు. గతంలో అదేవిధంగా బీహార్ రాష్ట్రం కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, కేరళ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అనేక రాష్ట్రాలు ఈ 50% సీలింగ్ను దాటి రిజర్వేషన్ అమలు చేస్తామని పోతే సుప్రీంకోర్టులో కొట్టివేసినటువంటి సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాము. ఇవన్నీ జడ్జిమెంట్లు, ఇన్ని సైటేషన్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు తెలుసు ఇది రాజ్యాంగం ప్రకారంగా లేదు, ఇది కోర్టులలో న్యాయస్థానంలో న్యాయ సమీక్షలో నిలబడదని తెలిసి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు బలహీన వర్గాలని దోకా చేస్తా ఉన్నాడు, మోసం చేస్తా ఉన్నాడు. కాబట్టి తక్షణమే బీసీలకు క్షమాపణ చెప్పాలి. చట్ట పద్ధతిలో 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తాను బీఆర్ఎస్ పార్టీ తరఫున.